తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో హైదరాబాద్కి వరాల జల్లు కురిసిందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలకు కూడా. ప్రధానంగా హైదరాబాద్ విషయాన్ని ఎందుకు మనం ప్రస్తావిస్తున్నామంటే, 3 రాష్ట్రాలకు కనెక్టివిటీని కలుపుతూ హైదరాబాద్ కేంద్రంగా అద్భుతమైనటువంటి కారిడార్ని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించడం జరిగింది. దీంతో హైదరాబాద్ యొక్క ఖ్యాతి మరింత పెరగబోతుంది. రాబోయే రోజులలో హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషిస్తుంది కారిడార్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నిన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ 3 హై స్పీడ్ రైల్ కారిడార్లను హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించారు. మొత్తం 7 కారిడార్లను ప్రకటించారు. దాంట్లో 7 దేశవ్యాప్తంగా 7, దాంట్లో 3 హైదరాబాద్కే ఉన్నాయి. 3 రాష్ట్రాలకు లింక్ చేస్తూ సౌత్ ఇండియా మొత్తం కూడా సెంటర్ ఆఫ్ పాయింట్గా హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క కారిడార్ను నిర్మితమవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి, హైదరాబాద్ నుంచి కర్ణాటకకి, హైదరాబాద్ నుంచి తమిళనాడుకి 3 రాష్ట్రాలని కలుపుతూ ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఆఫ్ అట్రాక్షన్గా హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క హై స్పీడ్ రైల్ కారిడార్ను ఆమోదం తెలుపుతూ నిన్న ప్రకటించడం అయితే హర్షణీయంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీని అంచనా వ్యయం ఏంటనేది కూడా పూర్తిగా ఒకసారి చూద్దాం. ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది. 7 హై స్పీడ్ కారిడార్ రైళ్లను హైదరాబాద్ గుండా ఇక్కడ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీంట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు ఒకటి ఫస్ట్ కారిడార్. ఇది 570 కిలోమీటర్లు. హై స్పీడ్ కారిడార్ ఎందుకు దీన్ని ప్రస్తావించిందంటే ప్రత్యేకంగా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అనేది కొత్తగా దేశానికి తీసుకొస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అట్లాంటిదే. బుల్లెట్ ట్రైన్ అంత విమానంలో చేసేటువంటి ప్రయాణానికి సమానంగా లేకుంటే దానికంటే కొంచెం తక్కువగా ఈ యొక్క రైల్ ప్రయాణంతో ఈజీగా ఇక నుంచి ప్రయాణాలు చేయదలుచుకున్నారు అందరూ కూడా. 300 కిలోమీటర్లు గంటకు చూడండి. అంటే బెంగళూరుకి 2 గంటల లోపే వెళ్ళిపోతుంది. ఈ యొక్క కారిడార్ నిర్మాణం అయిపోతే ట్రైన్లో మనం 2 గంటల్లో బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ అయితే గంటన్నర ఆల్మోస్ట్ ఈ విమాన టైంలోనే రైల్లో మనం బెంగళూరుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలందరూ కూడా హ్యాపీగా బెంగళూరుకి అప్ అండ్ డౌన్ చేయొచ్చు. మార్నింగ్ వెళ్ళి డ్యూటీ చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రైల్ కారిడార్ కనుక నిర్మాణం అయితే హైదరాబాద్కి బెంగళూరుకి అంత ట్రావెలింగ్ ప్రజలు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి దీని యొక్క అంచనా వ్యయం 1.75 లక్షల కోట్లు. 2034 లోపు ఈ యొక్క ప్రాజెక్టు పూర్తవ్వాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటున్నారు. ఇక రెండవది హైదరాబాద్ నుంచి చెన్నై, తమిళనాడుకి కనెక్టివిటీ చేసేటువంటి 2 రైల్ కారిడార్. ఇది 700 కిలోమీటర్లు. దీని స్పీడ్ కూడా 320 కిలోమీటర్లు గంటకి. దీని అంచనా వచ్చేసి 2.10 లక్షల కోట్లు. ఇది 2035 లోపు కంప్లీట్ చేయాలని టార్గెట్. ఇక 3వ కారిడార్ హైదరాబాద్ నుంచి పూణే 550 కిలోమీటర్లు మహారాష్ట్ర కలుపుతూ. దీని స్పీడ్ కూడా 320 గంటకు. చూడండి, 2 గంటల్లోనే మొత్తం ఈ యొక్క లొకేషన్ని చేరేటువంటి పరిస్థితి ఉంటుంది కారిడార్ వస్తే. 1.565 లక్షల కోట్లు దీని అంచనా వ్యయం దాన్ని. 2033 నాటికి ఇది పూర్తయ్యేలాగా దీని యొక్క ఎస్టిమేషన్ వేశారు. సో దీన్ని ఒకసారి పూర్తిగా చూస్తే ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, వారణాసి, సిలిగురి నడుమ చేపట్టే ఈ రైల్వే కారిడార్లు మొత్తం 7 చూడండి. హైదరాబాద్ చెన్నై ఒకటి, ముంబై పూణే ఒకటి, చెన్నై బెంగళూరు ఒకటి, ఢిల్లీ వారణాసి ఒకటి, వారణాసి సిలిగురి ఒకటి నడుమ చేపట్టేటువంటి హైదరాబాద్ బెంగళూరు ఇంకొకటి, హైదరాబాద్ టు పూణే ఒకటి. ఈ కారిడార్లో ఆర్థిక మంత్రి అభివృద్ధి అనుసంధాన కేంద్రాలుగా ప్రకటించారు. వీటి వల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధి మరింతగా వేగవంతం కావడంతో పాటు నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయని అంచనాలు ఉన్నాయి. గంటకు 300 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో నడిచేటువంటి ఈ బుల్లెట్ ట్రైన్స్తో ప్రయాణ వేగం మరింత ఈజీగా మారనుంది ప్రజలకి. సో విమానంలో వెళ్ళేటువంటి అంత సమయంలోనే ఈ ట్రైన్ ద్వారా గమ్యస్థానాలు చేరుకునేటువంటి అవకాశం ఉంది ఈజీగా. హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ చెన్నై కానీ ప్రయాణించేవారు ఒకే రోజులో వెళ్ళి మళ్ళీ పని చూసుకొని రావచ్చు. ఉదయం వెళ్ళి సాయంత్రం పని చూసుకొని రావచ్చు అన్నట్టు ఇవి పూర్తయిపోతే. సో అధిక ప్రయాణ సమయం దృష్ట్యా విమానాలను ఎంచుకుంటున్నారు. కానీ ఇక మీదట హై స్పీడ్ రైళ్ల ప్రయాణించడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులకు డబ్బు ఆదా కావడమే కాక విమానాశ్రయాల మీద ఒత్తిడి తగ్గుతుంది. విమానాల నుంచి వెలువడేటువంటి కార్బన్ ఉద్గారాలతో పోల్చితే రైళ్ల నుంచి వెలువడేటువంటి ఉద్గారాలు 80% తక్కువ. అంటే చూడండి, పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది. హై స్పీడ్ రైళ్లతో కంపెనీలు 2వ దశ నగరాలకు తమ ఆఫీసులను తరలించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు శివార్లు, చిన్న పట్టణాల గ్రామాలలో ఉంటూ మహానగరాలకు వెళ్ళి విధులు ముగించుకొని రావచ్చు అనమాట. ఇప్పుడు అమెరికా లాంటి వేరే స్టేట్లో కూడా మనం ఇక్కడ 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్, ఇల్లు ఇక్కడ ఉంటే 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఆఫీస్ వరకే మనం ప్రయాణాలు చేసి వస్తుంటాం. కానీ ఇతర దేశాలలో 200-300 కిలోమీటర్ల డిస్టెన్స్లో మార్నింగ్ వెళ్ళి ఆఫీస్ చూసుకొని సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తారు వాళ్ళు.
అంటే వాళ్ళకి అంత ట్రాన్స్పోర్టేషన్ అంత ఈజీ యాక్సెస్ ఉంటుంది. 200-300 కిలోమీటర్లో ఉండేటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటికి సాయంత్రం వాళ్ళ ఊరు ఏదైతే ఉందో అక్కడికి ఇంటికి వచ్చి మళ్ళీ రిలాక్స్ అవుతారు. అలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు బిల్లు చేయబోతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఇతర స్టేట్లో ఉన్నటువంటి నగరాలకు కూడా ఇక్కడ ఉద్యోగం, ఇక్కడ మనం ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ మన ఓన్ ప్లేస్, మన స్వస్థలం, మన అంతా ఇక్కడ ఉన్నా అనుకున్నప్పుడు వేరే స్టేట్లో జాబ్ వచ్చినప్పుడు అక్కడికి మొత్తం షిఫ్ట్ అయ్యేటువంటి పరిణామం ఇప్పటి వరకు. కానీ ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడే మన ఇంట్లో ఉంటూ హైదరాబాద్లో ఇక్కడే ఉంటూ ఇక్కడే గడుపుతూ ఉదయం అలా వెళ్ళి హ్యాపీగా 2 గంటల్లో అక్కడికి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేసుకొని సాయంత్రం మళ్ళీ ట్రైన్ ఎక్కి సాయంత్రం మళ్ళీ నైట్ ఇక్కడ ఇంటికాడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా కుటుంబం అందరితో కలిపి ఇక్కడ మన వాళ్ళతోని కాలం వెల్లదీసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ అద్భుతమైనటువంటి హై స్పీడ్ కారిడార్లని 7 3 హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించడం అయితే ఇప్పుడు వరాల జల్లు హైదరాబాద్ వైపు మళ్ళీందని చెప్పుకోవచ్చు. ఇది పూర్తవడానికి టైం పీరియడ్ కూడా ఇచ్చారు కాబట్టి 2034, 35, 33 సమయానికి పూర్తయిపోతే ఆ తర్వాత నుంచి పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రజలకు చాలా చాలా మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.